వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. మనకి కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సంబంధించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయి. టోటల్‌గా 281 పోస్టులకి మనకి లైబ్రరీ జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ వీటికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ మనం కేవీఎస్, ఎన్‌వీఎస్‌లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి లైబ్రేరియన్ ఇన్ కేవీఎస్ అనమాట. కేవీఎస్‌లో ఉన్నటువంటి లైబ్రరీ వేకెన్సీ అనేది చూడండి. ఓపెన్‌లో 61 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఓపెన్‌లో 61 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 14 ఉన్నాయి. ఓబీసీ 39, ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 11, టోటల్‌గా 147 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఇది కేంద్రీయ విద్యాలయ. ఇప్పుడు నవోదయ విద్యాలయాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి నవోదయ విద్యాలయాల్లో వచ్చినటువంటి లైబ్రరీ వేకెన్సీ ఎన్ని అంటే ఓపెన్‌లో 55 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ 13 వేకెన్సీ ఉన్నాయి. ఓబీసీ 36 ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి 20 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 10 ఉన్నాయి. టోటల్‌గా 134 వేకెన్సీ అనేవి ఉన్నాయి. అండ్ మీకు పైన 147 వేకెన్సీ ఉన్నాయి కేవీఎస్‌లో. టోటల్ కలిపి మనకి ఎన్ని వేకెన్సీ వచ్చాయంటే 281 వేకెన్సీకి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి కేవీఎస్ అండ్ ఎన్‌వీఎస్ సంబంధించినటువంటి లైబ్రరీ క్వాలిఫికేషన్ ఏందంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. 50% స్కోర్ అనేది ఉండాలి. 50% అనేది కంపల్సరీ ఉండాలనమాట. ఓకేనా? మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా ఎవరైనా సరే లైబ్రరీ సైన్స్ అంటే బీఎల్ఐసీలో 50% స్కోర్ అనేది ఉండాలి. ఓకేనా? డిప్లొమా వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే బీఎల్ఐసీ చేసిన వాళ్ళే ఎలిజిబుల్. అది కూడా 50% స్కోర్ ఉంటేనే ఎలిజిబుల్. అండ్ మనకి టీజీటీ లైబ్రరీ సంబంధించి అంటే లైబ్రరీకి సంబంధించినటువంటి స్కేల్ పే వచ్చేసినది మనకి 44,900 అనమాట. మీకు ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీరు గనుక ఉమెన్ క్యాండిడేట్ అయితే మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీరు గనుక ఉమెన్ క్యాండిడేట్ అయితే 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట ఉమెన్ క్యాండిడేట్స్‌కి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసింది మనకి టైర్ 1, టైర్ 2 అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 నిష్పత్తిలో తీసుకుంటారు. టైర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అండ్ అందులో వచ్చిన మార్కులు ఫైనల్ మార్క్స్‌లో కలవవన్నమాట. ఓకేనా? ఓన్లీ టైర్ 2 మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రేషియో వచ్చేసింది మనకి టైర్ 2 సంబంధించి 85%, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 15% అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ అనేది 100 మార్కులకు అనేది ఉంటుందన్నమాట. టైర్ 2 100 మార్కులు అండ్ ఇంటర్వ్యూ కూడా 100 మార్కులకు అనేది ఉంటుంది. అండ్ టైర్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది చూడండి. అండ్ రీజనింగ్ అనమాట 20 క్వెషన్లు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వెషన్లు వస్తాయి. కంప్యూటర్ సంబంధించి 20 క్వెషన్లు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ 20 క్వెషన్లు వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 10 క్వెషన్లు వస్తాయి. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ సంబంధించి మీరు ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈమరస్ లాగానే ఆ లాంగ్వేజ్ సంబంధించి మీకు 10 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఒక్కో క్వెషన్‌కి 3 మార్కులు అనమాట. ఓకేనా? 100 క్వెషన్లు 300 మార్కులకి పేపరు. ఇది టైర్ 1 అనమాట. ఓకేనా? టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 నిష్పత్తిలో తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ క్వెషన్‌లు 60 క్వెషన్‌లు అనేవి వస్తాయి. అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించి 10 క్వెషన్‌లు అనేవి వస్తాయి. టోటల్‌గా 70 క్వెషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆబ్జెక్టివ్ సంబంధించి ఒక క్వెషన్‌కి 1 మార్క్ అనమాట. డిస్క్రిప్టివ్ సంబంధించి 10 క్వెషన్‌లు వస్తాయి కదా! అందులో ఒక క్వెషన్‌కి 4 మార్కులు అనమాట. టోటల్‌గా 100 మార్క్స్ మీకు టైర్ 2 అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఏవైతే ఆబ్జెక్టివ్ క్వెషన్‌లు ఉన్నాయో దానికి సంబంధించి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ మనకి టైర్ 2 వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1:3 నిష్పత్తిలో మిమ్మల్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ చూడండి లైబ్రరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి రూ. 2,000 అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹500 పే చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసినైతే మనకి 14th నవంబర్ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 4th డిసెంబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. ఇంకా డేట్స్ అనేది రాలేదు. నాకు తెలిసి ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి. ఓకే. అండ్ ఇదనమాట మనకి కేవీఎస్ సంబంధించి, ఎన్‌వీఎస్ సంబంధించినటువంటి వివరాలు. అండ్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్.